నమస్తే. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకొచ్చింది. అసలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక్కొక్క సంఘటనలు అనేది మాట్లాడుకోవాల్సొస్తే వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఏం జరుగుతోందక్కడ? రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పాకిస్తాన్ అనుకూల నినాదాలు. కట్ చేస్తే నార్కో టెస్ట్ చేస్తున్నాం, దీనికి సంబంధించి రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం అంటారు. తప్పేంటి? పాకిస్తాన్ బీజేపీకి శత్రువు కావచ్చు, మాకు కాదు అంటారు. సరే, ఇది రాజకీయ పార్టీలు దేశ భవితవ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటే రామేశ్వరం కెఫేలో బాంబు అలజడి. అది అయిపోయిందో లేదో ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి. అసలు బెంగళూరులో ఏం జరుగుతోంది, కర్ణాటకలో ఏం జరుగుతోంది, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది, అక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ణాటక గురించి నడుస్తున్న చర్చ. కర్ణాటకలోని మంగళూరులో ద్వితీయ పీయూసీ పరీక్షకు హాజరయ్యేందుకు పాఠశాల హాలులోకి ప్రవేశిస్తున్న ముగ్గురు బాలికలపై యాసిడ్ పోశారు. ఈ ఘటన దక్షిణ కన్నడలోని కడాబా తాలూకాలో చోటు చేసుకుంది. సెకండరీ పీయూసీ చదువుతున్న బాలికలు పాఠశాల బాల్కనీలో కూర్చొని పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్, టోపీ ధరించిన నిందితుడు పరీక్షా హాల్ వైపు వెళ్తుండగా వారిపైకి పదార్థాన్ని విసిరాడు. కర్ణాటకలోని మంగళూరులో పరీక్ష కోసం పాఠశాల హాల్లోకి వస్తుండగా యాసిడ్ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తి కేరళలోని మల్లప్పురం జిల్లాకు చెందిన అభిన్గా గుర్తించారు. వీటికి కర్ణాటక ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందా వేయదా? గతంలో ఇంత ఘోరంగా కర్ణాటక గవర్నమెంట్ గురించి వినలేదు. యాసిడ్ దాడులు, బాంబు దాడులు, హిందూ ధర్మం మీద దాడులు, దేశం మీద దాడులు. ఏం జరుగుతోంది కర్ణాటక గవర్నమెంట్లో? ప్రజలు గమనిస్తున్నారు. ఉచితం ఇచ్చేస్తే మా పని అయిపోయిద్ది అని ఏసీ రూములో కూర్చుంటున్నారా? ఉగ్రవాదం వస్తుంది, ఆడపిల్లల మీద అత్యాచారం చేసేటోళ్ళు వస్తారు, ఆడపిల్లల మీద యాసిడ్ పోసేటోళ్ళు వస్తారు, దేశాన్ని అవమానించేటోళ్ళు వస్తారు. వీళ్ళంతా కర్ణాటకలోనే ఎందుకు తిష్టేసుకొని కూర్చుంటున్నారు? కర్ణాటక ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఆడపిల్లల మీద ఇంత పైశాచికంగా ప్రవర్తించే వాళ్ళను ప్రాణాలతో ఉంచకూడదు, వాళ్ళు ఎవరైనా సరే. వీటిని ఖచ్చితంగా ఖండించాలి. మరి ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుంది? దీనికి కూడా ఏదైనా ప్రూఫ్ దొరికేదాకా అలానే ఉంచుతామని దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్. మీరు చేయడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి.